రేపే మనకు పోలి పాడ్యమి. ఈ ఆకు మీద దీపం పెడితే చాలు శివానుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మీరు కుబేరులైపోతారని చెప్పొచ్చు. శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం ఈ రోజుతో ముగిసిపోతుంది. అంటే అమావాస్యతో ఏంటంటే కనుకనండి కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. అమావాస్య మరుసటి రోజు ఏంటంటే కనుక మనం పోలి పాడ్యమిగా జరుపుకుంటూ ఉంటాము. అంటే డిసెంబర్ 2వ తేదీన ఏంటంటే మనకు పోలి పాడ్యమి వచ్చిందనమాట. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం అనేది ముగిస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు. పోలి పాడ్యమి ఏంటంటే కనుకనండి చక్కగా తెల్లవారుజామునే ప్రతి ఒక్కరు కూడా నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు. అలానే కాకుండా శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా ఈ రోజున ఏంటంటే కనుక అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారనమాట. అలా వదిలే ఆనవాయితీ మనకుందని చెప్పొచ్చు. ఈ పోలి పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించి పోలి పాడ్యమి రోజున అంటే ఇలా 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యం మనకు లభిస్తుందని భావిస్తూ ఉంటారు. పాడ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా అండి పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుందన్నమాట. మరి ఇంతకీ పవిత్రమైన పోలి పాడ్యమి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం మనం ఎలా వెలిగించాలి, అరటి డొప్పల్లో దీపాలను ఎలా వదలాలి, అలానే కాకుండా మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి, నదిలో ఎలా దీపాలను అంటే వదలాలి, ఇంటి దగ్గర దీపాలను ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలానే కాకుండా ఏంటంటే ఏ నియమాలను కూడా మనం ఆచరించాలనేది తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడుతుంది. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పాడ్యమి తిథి అనేది ఉంటుందన్నమాట. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలను వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివుణ్ణి పూజించుకోవాలి. అలాగే కాకుండా పాడ్యమి రోజున ముఖ్యంగా అండి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే సంపూర్ణంగా శివానుగ్రహం లభిస్తుందన్నమాట. ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో అంటే పూజ లేవలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచేసి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక 9 గంటల లోపే మనం పూజ ఇంట్లో పూర్తి చేసుకోవాలన్నమాట. ఈరోజు ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇల్లంతా కూడా పసుపు నీటితో అంటే చల్లుకొని ఇంటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టుకొని శివుడిని మనము అంటే చక్కగా పూజించుకోవాలి. ఇలా శివారాధన మనం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు పాడ్యమి రోజున అంటే చేసే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ 30 రోజులు కూడా ఏంటంటే కనుకనండి మనం దీపం వెలిగించకపోయినా లేదంటే కనుక ఏదైనా అడ్డంకులు వచ్చి మనకు నిలిచిపోతూ ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఈ రోజున 30 ఒత్తులతో ఇంట్లో కూడా దీపారాధన చేయొచ్చు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవునేతితో చేస్తే చాలా మంచిది. అలా ఒకవేళ లేదండి మేము అంటే నెల రోజులు కూడా పాటించామనుకునేవారు నార్మల్గా అలా చేయకపోయినా పర్వాలేదు. మీరేం చేయండి అంటే కనుకనండి ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి, ఇంట్లో సరిపోతుంది. ఇలా మీరేంటంటే ఒకవేళ మీరు 30 ఒత్తులతో దీపం పెట్టేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిదను తీసేసుకొని ముందుగానే ఏంటంటే కనుక 30 ఒత్తులను ఒక కట్టలాగా కట్టేసుకుని ఆ తర్వాత ఆ ఒత్తులను ఏంటంటే కనుకనండి ఆవునేతిలో చక్కగా ముంచి ఆ తర్వాత మీరు తమలపాకు పైన దీపం పెట్టవచ్చు. లేదు అనుకునేవారు నార్మల్గా ఏంటంటే కనుకనండి ఒక తమలపాకును తీసుకొని దానిపైన చిన్న మట్టి ప్రమిదను పెట్టేసి మీరు అంటే ఇలా విడివిడిగా 4 ఒత్తులు వేసి కూడా దీపం పెట్టొచ్చు, 2 ఒత్తులతో కూడా దీపం పెట్టొచ్చు. కానీ తమలపాకు పైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీరు 30 ఒత్తులను వెలిగించుకోవచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా మీరు ఇలా 4 ఒత్తులను కూడా విడివిడిగా వేసేసి దీపం వెలిగించుకోవచ్చు, 2 ఒత్తులతో కూడా దీపం చేయొచ్చు అనమాట. అలా చేసుకుంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది, మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, శివానుగ్రహం లభిస్తుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి నెల రోజులు మనం దీపం పెట్టినంత పుణ్యం మనకు లభిస్తుందని చెప్పొచ్చు. అంటే శివపార్వతుల అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది. మీరు 2 ఒత్తులతో దీపం పెట్టినా మీరు తమలపాకు పైన మీరు ఏంటంటే కనుక మారేడు దళం పెట్టి దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతితోనే దీపం వెలిగించుకోండి. కుదరదండి అంత స్తోమత లేదు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఈరోజు ఆవునేతి దీపం అనేది చాలా శ్రేయస్కరం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత మీరు 30 ఒత్తులను వెలిగించుకున్నా పర్వాలేదండి, పెద్ద ప్రమిదను పెట్టుకొని అందులో ఆవునేతిని పోసేసి కూడా వెలిగించుకోవచ్చు. నార్మల్గా మనం నువ్వుల నూనెను కూడా పోసేసి దీపం వెలిగించవచ్చు. కానీ డైరెక్ట్గా ప్రమిదను మనం ఏంటంటే నేలపై పెట్టి వెలిగించకూడదు. కాబట్టి మీరు ప్రమిదలో పెట్టి వెలిగించుకునేటప్పుడు ఏంటంటే కనుక దాని కింద
అంటే పెద్ద తమలపాకును తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మారేడు దళం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేయండి. ఇలా దీపం ఏంటంటే కనుక ఇంట్లో శివపార్వతుల పటం ముందు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క లేదంటే ఒక అరటి పండుని నైవేద్యంగా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము నార్మల్గా ఏంటంటే కనుకనండి ఇంట్లో పూజ గదిలో మనము ఇలా బెల్లం ముక్క కానీ లేదంటే చిన్న అరటి పండుని కానీ మనం నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే మన దగ్గర ఆ సమయానికి ఏదైతే అంటే ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టవచ్చు. చివరిగా హారతి ఇచ్చిన తర్వాత శివుడికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నదికి వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి. అలానే కాకుండా ఏంటంటేనండి శివుడి తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి సంతోషిస్తుంది, గంగాదేవి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. శివుడి ఆశీర్వాదం కూడా సులభంగా లభిస్తుందన్నమాట. అయితే ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే కనుకనండి నదికి వెళ్ళేవారు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి తూర్పు దిక్కున అంటే తిరిగి సూర్యుడికి నీళ్లను అర్పించాలి, అంటే ఆజ్ఞం ఇవ్వాలి. ఆ తర్వాత సూర్యాయ నమః అని మనసులో చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా ఒక అరటి డొప్పను తీసుకుని అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అరటి డొప్పను అంటే పువ్వులతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత 3 లేదా 5 గుబ్బ ఒత్తులను లేదా పువ్వు ఒత్తులను తీసుకుని వాటిని ఆవునేతిలో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పల్లో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో అంటే వదిలిన దీపాన్ని పోలి అని అంటారండి. ఈ పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో వదిలిన నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో ఏంటంటే కనుక పసుపు కుంకుమ అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలి నదికి. ఇలా నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకొని నదిలో దీపాలను వదలాలన్నమాట. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుకనండి మన మానవ జీవితంలో కోరిన కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏదైనా సరే బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరికలనైనా సరే ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుకనండి దీపాలు వదిలిన తర్వాత మన పూజ కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకుని చేతిలో పట్టుకుని మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని నదిలో వేయండి. ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరిపోతుంది. అలాగే ఏంటంటే కనుక బలమైన కోరిక తీరకుండా మీరు ఇబ్బంది పడతారు కదా, ఆ కోరికను కూడా తీర్చుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటంటే పోలి పాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు నదిలో దీపాలను వదలవచ్చు అనమాట. అయితే నదికి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు కూడా దీపాన్ని పెట్టుకోవచ్చు. తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు అనమాట. తులసి కోటలో 33 మంది కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క, చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణిస్తారు. తులసి కోట దగ్గర ఏంటంటే కనుక చక్కగా ఒక పెద్ద పళ్ళెం తీసుకొని లేదంటే కనుక మనము ఇలా బేషన్లు అంటాం కదా అలాంటివి తీసుకొని లేదంటే ఒక టబ్బునైనా సరే పెట్టుకొని దాంట్లో నిండుగా నీళ్లను పోసుకోవాలి. అలా పోసేసుకున్న తర్వాత ఏంటంటే అందులో పుష్పాలు, పసుపు, కుంకుమ, కొన్ని చిల్లర నాణ్యాలను పోసేసి అరటి డొప్పని తీసుకొని ఆ అరటి డొప్పలో ఏంటంటే కనుక దీపాలను వెలిగించి ఆ నీటిలో వదలాలి. అలా వదిలిన తర్వాత నమస్కారం చేసుకొని ఆ నీటిని తలపైన చల్లుకోవాలి. ఈ విధంగా కూడా ఏంటంటే కనుక మనము తులసి కోట దగ్గర కూడా దీపాలను వదులుకోవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో మనం ఏంటంటే కనుకనండి పారబోసుకోవాలి. తొక్కే ప్రదేశంలో పొయ్యకూడదు. నీళ్లు కూడా పవిత్రంగా భావిస్తారు కాబట్టి నీళ్ళని ఎక్కడ అక్కడ పొయ్యకండి. ఒకవేళ మీకు మొక్కలు ఉన్నాయనుకుంటే ఆ మొక్కలకి ఈ నీటిని సమర్పించవచ్చు, ఏం కాదనమాట. ఇలా ఈ విధంగా పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ ఇలా ఒత్తుల దీపం కానీ వెలిగించుకొని శివుణ్ణి దర్శించుకుంటే కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అలానే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీ కుటుంబంపై ఉంటుందని చెప్పొచ్చు. అలాగే పోలి పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించి నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. శివుని పాదాల చెంతకు ఏంటంటే మీ కోరిక చేరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలి పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుణ్ణి అభిషేకించుకుంటే శివ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. శివ ఆశీర్వాదంతో ఏంటంటే కనుకనండి మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. అప్పుల సమస్యలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అలానే కాకుండా ఈరోజు పోలి పాడ్యమి తిథి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటేనండి మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా భావిస్తారు కదా. దగ్గరలో రావి చెట్టు ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేసి ఒక చెంబుడి నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టుని తాకి
అనంతరం మనం ఏంటంటే రావి చెట్టు కింద ఒక ఆవునేతితో దీపారాధన చేసుకోవాలి. అంటే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆవునేతి అంటే దీపం చాలా శ్రేయస్కరం కాబట్టి ఎవరికైతే మానవ జీవితంలో అప్పులు అధికంగా ఉన్నాయి, అప్పులతో ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడిపోతున్నాం, అప్పులు తీరటం లేదు, ఎంత చేసినా కానీ మాకు కలిసి రావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజున ఈ యొక్క దీపం అంటే రావి చెట్టు కింద పెట్టుకుంటే అప్పుల బాధలు, అప్పుల సమస్యలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని చక్కగా ఫలితం పొందండి. ఇలా మీరు రావి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మన జీవితంలో మనకు జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అంటే జాతకంలో దోషాలు, ఇబ్బందులు, బాధలు పడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ యొక్క దీపం పెట్టేసుకోండి సరిపోతుంది. ఇలా ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఈ దీపం కూడా ఏంటంటే సింపుల్గా చేసుకునేది అని చెప్పొచ్చు. ఇలా చేసుకోవటం వల్ల అయితే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోవటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే సమస్యలనే కాదు, జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఈ దీపం ఏంటంటే కనుకనండి డైరెక్ట్గా శివుడికి చేరుతుంది. ఈ దీపం ఏంటంటే కనుకనండి చక్కగా మనకు ఉపయోగపడుతుంది, మన జీవితంలో ఉండే కొన్ని బాధల్ని కూడా తీసేస్తుందని చెప్పి. కాబట్టి ఏంటంటేనండి మీ జాతకంలో ఉండే రాహుకేతు ప్రభావాలు, శని దోషాలు, శని బాధలు ఇవన్నీ కూడా పోవాలంటే ఈ విధంగా దీపం పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు ఏంటంటే తమలపాకుని తీసుకొని శుభ్రం చేసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ఏంటంటే కనుక మీరు చక్కగా బొట్టు పెట్టుకుని ఆ తర్వాత మట్టి ప్రమిదను పెట్టేసి మీ స్తోమతకు తగ్గట్టు ఆవనేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి మీరు ఏంటంటే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేయండి, 4 ఒత్తులను కూడా ఒక ఒత్తిగా చేసేసి కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇలా దీపం అంటే ఈ దీపం ఏంటంటే కనుక సాయంత్రం పెట్టండి. మనం ఉదయం ఏంటంటే కనుకనండి 30 ఒత్తులతో దీపం వెలిగిస్తాం కదా మన పూజ గదిలో, అలా వెలిగించే ఈ దీపం ఏంటంటే కనుక అది మనము అంటే నెల రోజులు కూడా కార్తీక మాసంలో దీపం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే ఈ దీపం ఏంటంటే కనుక సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఒకసారి శివాలయానికి వెళ్లే ముందు దీపం ఇంట్లో పెట్టుకుని శివాలయానికి వెళ్ళండి, అలా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా శివుడికి అంకితం చేయబడుతుంది. ఎందుకంటే దీంట్లో మనం ముఖ్యంగా చిటికెడంత బెల్లాన్ని వేసి మనం వెలిగిస్తున్నాం కాబట్టి రాహుకేతు ప్రభావాలు కానీ అంటే అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు కానీ పోవటానికి అవకాశం ఉంటుంది. గ్రహస్థితి మెరుగుపడుతుంది, జాతకంలో ఉండే చిన్న చితిక సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది, మనం పట్టిందల్లా బంగారలాగా మారుతుంది, మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా శివానుగ్రహం పొందండి. అలానే నెల రోజులు కూడా మీరు అంటే దీపారాధన చేసినంత ఫలితాన్ని కూడా చక్కగా కల్పించుకోండి. ఇలా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మాత్రం మీకు అదృష్టం, ఐశ్వర్యం, శివానుగ్రహం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుందన్నమాట.